నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026కు లోక్సభలో ఆమోద ముద్ర పడింది సార్. అమరావతిని ఇక మీదట ఎవరు టచ్ చేయలేరు, రాజధాని ప్రగతిని ఎవరు అడ్డుకోలేరు, ఇది చాలా చారిత్రాత్మకమైన బిల్లు అంటూ చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు మూడు ముక్కలాట, మూడు రాజధానులు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు. మొన్న కూడా నేను ఒక చట్టం తీసుకొచ్చే మునుపు కేంద్రం ఒక తీర్మానం పంపిస్తే ఇమ్మీడియట్ గా చేస్తామని అడిగితే నేను మేఘాల పైన అసెంబ్లీ సమావేశం పెట్టి ఢిల్లీకి పంపించాం. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టారు. రేపు రాజ్యసభకు కూడా వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోద ముద్ర పడడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. On this historic occasion of the Amaravati bill being passed in the Lok Sabha, I extend my heartfelt congratulations to the 5 crore citizens of Andhra Pradesh అని చెప్పేసి ఇక మంత్రి లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు. టుడే in the Lok Sabha, as the bill to declare Amaravati as our rightful capital was passed, I listened to Pemmasani Garu speak and I couldn't hold back my emotions. This is not just a city. This is the sacrifice of thousands of farmers. This is a dream built on trust, tears అని చెప్పేసి. అండ్ లోక్సభలో ఈ బిల్లు పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ పురంధేశ్వరి కూడా మాట్లాడారు. ఒకసారి పురంధేశ్వరి బైట్. Sir, when AP was bifurcated or Andhra Pradesh was bifurcated in 2014, sir, leaving Hyderabad, the joint capital of the newly formed state of Telangana as well as the residual state of Andhra Pradesh needed a new administrative center. Amaravati, sir, keeping in mind its spiritual, its historical, as well as its religious significance in mind, was actually identified to be the capital of our state. Sir, Telangana began its journey with Hyderabad as a capital, sir, which was ready, functional and globally recognized, but Andhra Pradesh did not have a capital, have a secretariat, an assembly or administrative ecosystem. Sir, on the 8th of February 2014, sir, that should be considered a black day in the annals of Indian parliamentary history because it was on that day, sir, that the doors were shut, the cameras were shut down, there was no healthy discussion, but yet a state was bifurcated on the floor of the house, sir. The people of Andhra Pradesh, the 5 crore people of Andhra Pradesh, they accepted the loss peacefully and constitutionally, keeping the nation's interest in mind. That quiet dignity, sir, laid the emotional foundation for our capital, Amaravati. So when AP was bifurcated సో భారతీయ జనతా పార్టీ అంటోంది ఈ బిల్లు చరిత్రాత్మకము అని చెప్పి, చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు ఇక ఎవరు కూడా అమరావతిని టచ్ చేయలేరు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి కూటమి నేతలంతా కూడా చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితి సార్. అమరావతికి చట్టబద్ధత, మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు 2014లో రాష్ట్రం ఏర్పడ్డాక అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. మరి ఎందుకు చట్టబద్ధత చేయలేదు? సో డే 1లో ఎందుకు చేయలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చాడు. 3 రాజధానుల ఆట ఆడి ఇవాళ అమరావతి ఆయన మళ్ళీ వస్తే ఎక్కడ దీన్ని మళ్ళీ
అమరావతిని ఆపేస్తాడో అనే అనుమానము, భయము సమాజంలో కలిగింది కనుక దాన్ని అడ్రస్ చేస్తూ ఒక పొలిటికల్ టాక్టిక్ లాగా ఈ అమరావతికి చట్టం చేశారు. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రాజధాని అనేది ఒక పొలిటికల్ డిసిషన్. చట్టం అనేది ఇప్పుడు ఎలా చేశారో రేపు కూడా మళ్ళీ చేయొచ్చు. సో ఇది ఒక రకమైన ఫిక్షన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఏదో సంథింగ్ అద్భుతం జరిగింది అని. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అమరావతి పట్ల తీసుకున్న వైఖరి ఖచ్చితంగా రాష్ట్రానికి వినాశకర వైఖరి, ఆయన పార్టీకి కూడా నష్టం తెచ్చిన వైఖరి. ఆ వైఖరి నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతున్నారు. అందువల్ల అమరావతి పైన జగన్ వైఖరిని నేను ఎక్కడా సమర్థించడం లేదు, ఎప్పుడూ సమర్థించలేదు. కానీ అదే సమయంలో ఈ తతంగం అంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఒక రాజకీయపరమైన లక్ష్యంతో చేస్తున్నారు. ఒక అభూత కల్పన, అంటే ఎవరు దీన్ని ముట్టుకోలేరు. నాకు నిజంగా అర్థం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఇది రెండవసారి సవరించారు. మొదటిసారి సవరించి మీకు పోలవరం ముంపు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలించారు. ఇప్పుడు రెండవసారి సవరించి అమరావతి రాజధాని అన్న పదాన్ని చేర్చారు. మూడోసారి సవరించరాదని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా? సో ఎందుకంటే ఇది ప్రజల ఎమోషన్స్తో ఒక అభూత కల్పనలు రాజకీయాలు ఆడుతూ ఉంటాయి. మీకు క్లియర్గా గుర్తుండే ఉంటుంది రవిశంకర్ గారు, రాష్ట్ర విభజన సమయంలో కూడా ఇదే రకమైన రాజకీయం ఆడారు. అసలు రాష్ట్ర అసెంబ్లీకి బిల్లును అడ్డుకుంటాం మేము. అసలు ఎన్నిసార్లు చెప్పారు మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని ఒకరు, తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డపైనే తేలుతుంది అని ఇంకొకరు, అసెంబ్లీలో మేము ఆపేస్తామని అన్ని అబద్ధాలు చెప్పి సీమాంధ్ర ప్రజలు మోసం చేశారు. ఎందుకు నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా ఆర్టికల్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారము రాష్ట్ర శాసనసభకు ప్రమేయమే లేదు. ఇది పార్లమెంట్ బిల్లు ద్వారా రాష్ట్రాన్ని విభజిస్తుంది. ఆ బిల్లును అసెంబ్లీ అభిప్రాయానికి మాత్రమే పంపిస్తారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని పార్లమెంటు పట్టించుకోవాల్సిన లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు రూలే లేదు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం. మీరు ఎలా ఆపుతారు అని అడిగితే అప్పుడు ఎమోషన్స్ ఎట్లుండే అంటే ఎందుకు ఆపలేరు అన్నట్టుండే. ఆపారా మరి? సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎమోషన్స్ ఏంటంటే ఈ సవరణ వల్ల, ఈ చట్ట సవరణ వల్లనే ఇక అమరావతిని ఎవరు ముట్టుకోరని. నాకు నిజంగా అర్థం కాని లాజిక్. ఎవరైనా లా మేకింగ్ తెలిసిన కామన్ సెన్స్ ఉన్నోడే చెప్తాడు. చట్టాలు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించారు కదా. ఇప్పుడు ఎమర్జెన్సీలో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చింది ఇందిరాగాంధీ. జనతా పార్టీ వచ్చాక దాన్ని మళ్ళీ సవరిస్తూ దాదాపు అన్నిటినీ, ఏదో ఒకటి రెండింటి మినహా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ టోటల్గా అండూ చేశారు. అంటే రాజ్యాంగ సవరణనే అండూ చేయగలిగినప్పుడు చట్టాలు మార్చుకోలేరా? అందువల్ల అమరావతిని రాజధానిగా మారుస్తారా మార్చరా అనేది పొలిటికల్ క్వశ్చనే. మార్చాలని నేనేమనడం లేదు, మార్చకూడదని అంటున్నా. కానీ ఈ ప్రత్యేకంగా చట్ట సవరణతో ఏదో అద్భుతం జరిగినట్టుగా ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. అది నిజం కాదు అని చెప్పేది మొదటిది. రెండవది, మీరు ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదు అన్నారు. ఎందుకంటే అది చట్టంలో లేదు కనుక అన్నారు. మరి ఇప్పుడు చట్టంలో లేని దాన్ని మీరు చేర్చారు కదా అమరావతిని. చట్టంలో లేని దాన్ని పోలవరం ముంపు మండలాలని మళ్ళీ చేర్చారు కదా. ప్రత్యేక హోదాను కూడా సవరిస్తూ ఇదే చట్ట సవరణలో ప్రత్యేక హోదా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కదా. దీనికి అప్పుడు నీకు ఎక్కడ లేని అడ్వాంటేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు సప్లిమెంటరీ, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు. దానికి ఒక రకంగా ఏది అడ్డు కాదు. అందువల్ల మీరు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ను ఉపయోగించుకోవటానికి ప్రత్యేక హోదాను కనుక విభజన చట్ట సవరణలో చేరిస్తే ఇప్పుడు అమరావతి రాజధాని పెట్టారు, సంతోషం. దాంతోపాటు ప్రత్యేక హోదా కూడా యాడ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. అన్ఫార్చునేట్లీ మన ఎంపీలు అడుగుతలేరు. ఎవరు అడిగారు తెలుసా? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే సభ్యుడు అడిగాడు. ఆఖరికి తెలుగు బిడ్డలు అడుగుతలేరు, తెలుగు సభ్యులు అడుగుతలేరు. ఎంత అన్యాయం చూడండి. ప్రత్యేక హోదా అసలు కంప్లీట్ అడగడమే మానేశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ధర్మ పోరాటాలు చేశాడు నరేంద్ర మోడీ పైన. ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డు ఈ ప్యాకేజ్ అంటూ పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా హిందీలో గర్జించారు. ఏమైంది మరి? ఇప్పుడు కనీసం అడగటానికి కూడా మొహమాట పడితే ఎట్లండి? అదే మాకు కూడా ఇప్పుడు రాజధాని చట్ట సవరణ ద్వారా తెచ్చారు, చాలా సంతోషం. అలాగే ప్రత్యేక హోదా కూడా దీన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది
అని ప్రత్యేక హోదాను చట్టంలో చేరితే ఏంటి ఇబ్బంది? మీకు ఎందుకు అభ్యంతరం చెప్పండి. ఫైనాన్స్ కమిషన్ అడ్రాదు కదా ప్రత్యేక హోదా చట్టంలో చేరిస్తే. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్తో సంబంధం వెళ్ళేది నిజంగా చెప్పండి. పోనీ ఉందనుకుందాం, ఆ వాదన పెట్టారు కదా. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ చేసింది కనుక మేము ఇవ్వలేకపోతున్నాం అన్నారు కనుక దాన్ని ఆ ఇబ్బందిని తొలగించడానికి ప్రత్యేక హోదాను ఇదే విభజన చట్ట సవరణలో చేర్చండి. ఇప్పుడు కొత్తగా మీరు అమరావతికి చట్ట సవరణ చేసి ఏం సాధించారు? కొత్తగా 50,000 కోట్లు ఇచ్చింది ఆ కేంద్రం. ఏమన్నా ఏం తేడా వచ్చింది? ఇప్పుడు జగన్ ఓపెన్గా చెప్తున్నాడు కదా, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మళ్ళీ చేయలేనా అని ఓపెన్గానే అన్నాడు. చట్టం కూడా అదే చెప్తుంది. చట్టాన్ని ఎవరైనా మళ్ళీ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అంటే రాని దాన్ని వచ్చినట్టుగా చూపెడుతున్నారు. కానీ కాంక్రీట్గా ఇదే చట్ట సవరణలో ప్రత్యేక హోదా ఎందుకు చేర్చలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా కూటమి నేతలు. అన్ఫార్చునేట్లీ వైసీపీ కూడా ఆ అంశాన్ని వదిలేసి వాళ్ళు ఎటో పోతున్నారు తప్ప వాళ్ళు కనీసం ఒక చట్ట సవరణ చూపించాల్సి ఉండే. మరి చూపించాలో లేదు, ఎక్కడ పత్రికలు అయితే రాలే మరి. సో వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వాకౌట్ చేయడం కన్నా నిలబడి ప్రత్యేక హోదాను కూడా ఇందులో చేర్చింది. వాళ్ళు మోడీకి బీజేపీకి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కనుక దాని గురించి నొక్కి చెప్పరు. అసలు ఎవరు అడగాలి? కూటమి నేతలు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది, ప్రత్యేక హోదా మీద నాకు ఎంపీ లేరు, మీకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? మన అందరం మీరు ఒక్కసారి మీ ఎంపీలు మొదలు పెట్టండి, నేను దేశమంతా తిరిగి మద్దతు కూడా కడతా అన్నాడు కదా. ఇప్పుడు జనసేన ఎంపీలు అడిగారా? జనసేన ఎంపీ మచిలీపట్నం ఎంపీ అనుకుంటా మాట్లాడారు. ఎక్కడన్నా అడిగారా ప్రత్యేక హోదా చట్టం సవరణలో చట్టానికి సవరణ సూచించారా జనసేన ఎంపీలు? టీడీపీ ఎంపీలు చట్టానికి సవరణ సూచించారా? కనీసం ప్రతిపాదన రిక్వెస్ట్ చేస్తానికి కూడా భయపడు. ఎందుకండి మనం రిక్వెస్ట్ చేస్తానికి కూడా భయపడే స్థాయికి ఆఖరికి రాష్ట్రంగానే శివసేన ఉద్ధవ్ ఠాక్రే మెంబరు ఆయన రిక్వెస్ట్ చేశాడు, మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, ఇదే రాజ్యసభలో పార్లమెంట్లో హామీ ఇచ్చారు, మీరు అందుకు ప్రత్యేక హోదాను కూడా ఈ చట్ట సవరణలో చేర్చండి అని మరాఠా ఎంపీ అడిగారు. తెలుగు ఎంపీలు అడగరు, కూటమి ఎంపీలు అడగరు. ఎంత అన్యాయమో చూడండి. అందువల్ల మీరు ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేక హోదాను కూడా ఇప్పటికీ మించిపోలేదు. మళ్ళీసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం ఉంది, మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీర్మానం ఉంది, జగన్ ప్రభుత్వంలో తీర్మానం ఉంది. మరి ఈ తీర్మానాన్ని పట్టించుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని ఎందుకు పట్టించుకోరు? సో మరొక రాష్ట్ర సవరణ చట్టం తెచ్చి దానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్లుగా చట్ట సవరణ చేయండి అని అడుగుతున్నది. దీనికి అభ్యంతరం ఏంటో చెప్పాలి. ఎందుకు మరి కూటమి ఎంపీలు అడగడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక మూడవది, అసలు ఇది ఒక మంచి అవకాశం కదా. 2 గంటల పాటు పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చకు వచ్చింది. ఆ చర్చలో కూటమి సభ్యులు ఎవరైనా ఇందులో విభజన చట్టంలో ఏది అమలు కాలేదు, ఏది అమలైంది, అమలు కానీ ఎప్పుడు అమలు చేస్తారని అడిగారా? ఆశ్చర్యంగా ఉంటుంది. వైసీపీలో వాకౌటే చేశారు, కూటమిలు అడిగారా? ఆఖరికి తెలంగాణ సభ్యులు చూడండి, వాళ్ళు అడుక్కున్నారు, మాకు ఎందుకు రావడం లేదు, మాకు ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇస్తలేరు, మాకు జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు, ఏదన్నా ఒక్క ప్రాజెక్టుకు మాకు హామీ ఇచ్చారు కదా, మాకు స్టీల్ ప్లాంట్ హామీ ఇచ్చారు కదా, అది ఏమైంది, మా స్టీల్ ప్లాంట్ ఏమైంది, మా ఐఏఎం ఏమైంది అని తెలంగాణ ఎంపీలు అడిగారు. ఆంధ్ర ఎంపీలు ఒక్కరు కూడా అడగలేదు. విచిత్రం ఏంటంటే ఒక్కరు కూడా పట్టుబట్టలేదు. మాట మాత్రం ఏమైనా అడిగారో లేదో కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యా మరి మాకు ప్రత్యేక హోదా అన్నారు, మరి విభజన చట్టంకు ఆమోదించడానికి నాడు ప్రాతిపదిక దేశ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, మీ నాయకులే వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ డిమాండ్, పోనీ అది ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ ఏమన్నా సిఫార్సులు అడ్డం వస్తే ఇప్పుడు చట్టంలో సవరణలో ఇంక్లూడ్ చేయండి, లేదు మాకు మా కడపల స్టీల్ ప్లాంట్ కంప్లీట్ చేయండి, లేదు మాకు విజయవాడ, విశాఖ వీటికి ఒక మెట్రో ప్రాజెక్ట్ ఇవ్వండి, పారిశ్రామిక రాయితీలు ఇస్తారని విభజన చట్టంలో పేర్కొన్నారు. మరి ఆ పారిశ్రామిక రాయితీలు ఎప్పుడు ఇస్తారు? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ వెనుకబడిన జిల్లాలకు మౌలిక వసతుల కల్పనకి ఇస్తామన్నారు, అది ఏమైంది? విశాఖ రైల్వే జోన్ ఇప్పటికీ దిక్కులేని పరిస్థితిలో ఉంది, ఎందుకు? ఇది అడగాలి కదా మన సభ్యులు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఒక్కరు కూడా అడగలేదు. విచిత్రం ఏంటంటే ఆఖరి తెలంగాణ సభ్యులు తెలంగాణ గురించి అడుగుతున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు ఏమైంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎమోషన్తో ఎంతకాలం వేస్తారు? సరిగ్గా రాష్ట్ర విభజనలో ఇదే చేశారు. రాష్ట్ర విభజన అడ్డుకుంటాం, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పి ఏది అడగకుండా రాష్ట్రం విడిపోయింది. అప్పుడే అడిగి చట్టంలో కనుక పెట్టించుకోవాల్సిన ప్రత్యేక హోదా ఎవరు అడగలే. జగన్మోహన్ రెడ్డి అడగలే, చంద్రబాబు నాయుడు అడగలే, ఎవరు అడగలే, పవన్ కళ్యాణ్ అడగలే. రాష్ట్ర విభజన చట్టంలోని ఆ రోజే ప్రత్యేక హోదా ఉంటే ఇలా అమలు కాకుండా ఆగేదా? పోనీ ఇప్పటికైనా చేర్చచ్చు కదా, సవరణ చేర్చరు. ఈ రాజకీయాలతో ఏమొస్తుంది?
ఇది ఏమైనా పొలిటికల్ అటాక్ కొరకు, అంటే జగన్ అనే భూతం వచ్చి అమరావతిని మింగుతుంది అనేది మరోసారి ఎస్టాబ్లిష్ చేయడానికి వాడిన ఒక తంతుల తప్ప దీంతో కొత్తగా ఒరిగేదేం లేదు. అమరావతి రాజధాని, ఈ కూటమి అధికారంలో ఉంటే అమరావతి ఉంటుంది. కరెక్ట్గా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తే అసలు జగన్ వచ్చి కూడా మార్చలేడు, అంత ఈజీ కాదు. టెంపరీ బిల్డింగ్స్తో కాలక్షేపం చేశారు 5 ఏళ్ళు కనుక జగన్కు అవకాశం వచ్చింది. అది లేకుండా మీరు పర్మనెంట్గా అంతా చేయండి, ఎట్లా మారుస్తారు? ఉదాహరణ కూడా చెప్పాను, తెలంగాణ సెక్రటరియట్ కట్టడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు? అదే సెక్రటరియట్ నుంచి ఆపరేట్ చేయడం లేదా? కూడగొట్టాడు దాన్ని ఏమన్నా? దాన్ని ఏం మార్చలే కదా. లేదు నేను ఈ సెక్రటరీ వాడను, మీకు కేసీఆర్ కావాలని కట్టుకున్నాడు అని అన్నాడు రేవంత్ రెడ్డి. సో ఒక్కసారి కనుక మీరు ఐకానిక్ స్ట్రక్చర్ పూర్తయితే రాజధాని మార్చడం జగన్ తరం కూడా కాదు. మరి అది ఎందుకు అది చేయడం మానేసి ఈ రాజకీయ తంతువులు ఏమొస్తుంది? లేనిది ఏదో ఉన్నది లేనట్టుగా లేనున్నట్టు చూపెట్టడం ఏంది? నిర్దిష్టంగా విభజన చట్టం చర్చకు వచ్చినప్పుడు ఈ విభజన చట్టంలో ఏది అమలైంది, ఏది అమలు కాలేదు? ఇప్పుడు ఉత్తర తెలంగాణ 4 రాయలసీమ ఉమ్మడి జిల్లాలు, పాత 3 ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలు, ఈ 7 జిల్లాలకు ఎంత ఇచ్చారు నిధులు కేంద్రము? ఇది అడగాలి కదా మన ఆంధ్ర ఎంపీలు. అయ్యా మన విభజన చట్టం సవరణ సమయంలో విభజన చట్టాన్ని సమీక్షించాలి కదా, ఇది ఎందుకు అడగరు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2 రాష్ట్రాలకు ఇస్తామన్నారు కదా, ఎందుకు అడగలేదు? తెలంగాణ ఎంపీలు మా స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటన్నారు, మన ఆంధ్ర ఎంపీలు ఎందుకు అడగరు మా స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటని? తెలంగాణ ఎంపీలు మా ఐఏఎం సంగతి ఏంటి అన్నారు, ఆంధ్ర ఎంపీలు ఎందుకు అడగరు? ఆశ్చర్యంగా ఉంటుంది, ఏం అడగరు? ఇది దానాలు సపోర్ట్ కొట్టుకుంటూ కూర్చుంటేట్లని నాకు అర్థం కాదు విషయం. ఆంధ్రప్రదేశ్కు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎంత మేరకు అమలయ్యాయి, అమలు కాకపోతే ఏ పీరియడ్లో అమలు చేస్తారు, ఇది అడగడానికి ఎందుకు అభ్యంతరం? సో నిజంగా ఆంధ్ర సమాజం అడగాలి తమ ఎంపీలు ఎందుకు మీరు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చట్ట సవరణలు ఇంక్లూడ్ చేయరు? ఇది అడగాలి కదా, మన ఎంపీలు నిలదీయాలి కదా. పోనీ మోడీ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా తర్వాత అడగటానికి మన ఎంపీలకు ఏం కష్టమో నాకు నిజంగా అర్థం కాదు. సో అందువల్ల ఆశ్చర్యంగా ఉంది. చట్ట సవరణ, అమరావతి మీద సర్టనిటీ అవసరము, అమరావతిని ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసాన్ని అంగీకరించకూడదు. కానీ అమరావతి ఒక్కటే కాదు కదా ఆంధ్ర డిమాండ్, అది ప్రత్యేక హోదా ఆంధ్ర డిమాండే కదా. వెనుకబడిన ప్రాంతాలకు ఇన్సెంటివ్స్ అనేది ఆంధ్ర డిమాండ్ కదా, స్టీల్ ప్లాంట్ ఆంధ్ర డిమాండ్ కదా, రైల్వే జోన్ ఆంధ్ర డిమాండ్ కదా. ఆ డిమాండ్లన్నీ చట్టంలో ఉన్నాయి కదా, చట్టంలో ఉన్నాయేమో అమలు చేయమని అడగరు, లేనిదేమో తీసుకొచ్చి పెట్టించామని చూడు మేము చాలా సాధించామని చెప్పుకుంటారు. సో ఎందుకు మరి ఆ చారిత్రక అవకాశాన్ని ఎందుకు వదులుకున్నట్లు? చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటాలకు ఎందుకు ఇవాళ ఇంత మంచి అవకాశం కదా, చట్ట సవరణ చేసే సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన అద్భుత ధర్మ పోరాటాలకు ఒక అమలు చేయించుకోవడానికి అవకాశం కదా, ధర్మ పోరాటాన్ని ఎందుకు ఇలా అధర్మంగా వదిలేశారు? ప్రత్యేక హోదా ధర్మ పోరాటాలు మర్చిపోయారా? వాటిని ఇప్పుడు ఈ పార్లమెంట్లో చట్ట సవరణ సందర్భంగా ఆ ధర్మ పోరాటం ఎందుకు గుర్తు రాలేదు చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ ఎంపీలకు కానీ, పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లంటూ తిట్లు ఎందుకు గుర్తు రాలేదో అర్థం కావాలి కదా. అంటే మీ రాజకీయాల కొరకు రాష్ట్ర ప్రయోజనాలు వదలొద్దు.